ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి. మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆప్తులు, స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఉత్తరోత్తర నేను యూట్యూబ్లో పెట్టే కథలన్నీ కూడా విని ఆనందించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు చిన్నడి యుక్తి. ఇది 1974వ సంవత్సరం నవంబర్ సంచిక చందమామలోది. కథ పేరు చిన్నడి యుక్తి. పూర్వం ఒక కొండ ప్రాంతంలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ప్రాంతం అంతా అనాదిగా ఒక జమీందారు కుటుంబానికి చెందినది. గ్రామస్తులు అమాయకులు, జమీందారు కూడా అమాయకుడే. గ్రామస్తులు పొలాలలో పండిన ధాన్యంలో కొంత భాగం జమీందారుకు పంపేవాళ్ళు. అలాగే కూరగాయలు వగైరాలు కూడా జమీందారు ఇంటికి చేరేవి. జమీందారు ఎవరికి జీతాలను భత్యాలు ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే ఆ ఊరికి సంబంధించిన భూములన్నీ ఆయనవే. గ్రామంలో ఉండేవాళ్ళంతా ఆయన పాలెగాళ్లే. ఇది అక్కడి ఆనవాయితీ. జమీందారుకు మాంసం అంటే చాలా ఇష్టం. గ్రామస్తులు వంతులు వేసుకుని రోజు ఒక వీసెర్ మాంసం జమీందారుకు పంపాలి. ఇది దాటరాని నియమం. ఎవరన్నా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే తీవ్రమైన శిక్ష పొందేవారు. ఆ ఊళ్ళో ఒక చివరగా చిన్నడు అనేవాడు చిన్న పాక వేసుకుని ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. కోళ్ళు, బాతులు పెంచుకుని జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు జమీందారుకు మాంసం తేవటం వాడి వంతు వచ్చింది. మాంసం కోసం వాడు అడవికి వెళ్ళాడు. అదృష్టవశాన వాడికి అడవిలో పెద్ద లేడి చిక్కింది. దానికోసం వాడు చాలా శ్రమపడ్డాడు. దాన్ని తీసుకుపోయి జమీందారుకు ఇయ్యటం వాడికి ఇష్టం లేకపోయింది. జమీందారీలో గల ఆనవాయితీలను మార్చడానికి వాడికి ఒక ఉపాయం కూడా తట్టింది. చిన్నడు ఆ రోజంతా అడవిలోనే ఉండిపోయాడు. వాడు లేడి తల నరికి మంటల్లో కాల్చి కడుపు నిండా తిని హాయిగా పడుకున్నాడు. ఆ రోజు జమీందారుకు మాంసం అందలేదు. ఆయన కోపంతో చిందులు తొక్కుతూ కొరడా తెప్పించి చిన్నడిని శిక్షించడానికి ఎదురు చూడసాగాడు. మర్నాడు ఉదయం చిన్నడు లేడి మొండాన్ని భుజాన వేసుకుని రావటం చూడగానే జమీందారు ఆగ్రహం చప్పున చల్లారిపోయింది. చిన్నడు తన కోసం అంత మాంసం తెచ్చినందుకు ఆయన వాడిని మనసులోనే మెచ్చుకున్నాడు. చిన్నడు లేడి మొండాన్ని జమీందారు ముందు పెట్టి రొప్పుతూ నిలబడ్డాడు. వాణ్ణి చూసి జాలిపడుతూ, జమీందారు, ఏరా చిన్న, నిన్న రాలేదు, ఈ వెధవది నిన్ను అడవంతా తిప్పి ఉంటుంది అన్నాడు. చిన్నడు తల అడ్డంగా తిప్పి, కాదు కాదు, దీనికంతా పెద్ద కథ ఉన్నది. ఒక కుందేలును చంపి తెస్తూ దారిలో ఒక మర్రి చెట్టు కింద క్షణంసేపు ఆగాను. అంతలో భుజాన ఉన్న కుందేలు శవం చెట్టు మీదికి ఉరికింది. పిత్తరపోయి పైకి చూసేసరికి కళ్ళు జిగేలుమని ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక స్త్రీ కనిపించి, భ్రష్టుడా, ఇంతేనా నీ విశ్వాసం? జమీందారంటే ఎవరనుకుంటున్నావు? నీ పాలిట దేవుడు. మీరు ఉండే భూమి, తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ జమీందారు గారివి. అలాంటి వాడి రుణం తీర్చుకునేటందుకు నీవు ఈ చిన్న కుందేలును తీసుకుపోతున్నావా? ఇలా చేసేవాళ్లను ఈ లోకంలో ఉంచను. ఈ మాట అందరికీ చెప్పు అన్నది. అందాక ఎందుకు? మొన్న చచ్చిన గంగరాజు గేదె పాలు మీకు పంపించకుండా తాగినందుకు ఈ దేవతే చంపిందట. తన పాదును కాసే పొట్లకాయలను రహస్యంగా కోసుకు తినేందుకే సంగులు కూడా మంచాన పడ్డదట. వెధవులు ఇంక దొంగ వేషాలు వేశారో దేవతే చూసుకుంటుంది. నేను వెంటనే తిరిగి అడవిలోకి వెళ్ళి ఈ లేడీని తెచ్చాను. దేవత నన్ను చూసి మెచ్చుకుని దాని తల ఇయ్యమన్నది, ఇచ్చేశాను అని కథ అల్లి చెప్పాడు. జమీందారు పరమానంద భరితుడై చిన్నడిని చాలా దయగా చూసి దేవత వార్త తెచ్చినందుకు వాడిని తెగమెచ్చుకున్నాడు. ఈ వార్త ఊరంతా పొక్కింది. గ్రామస్తులు జమీందారుకు ఎప్పటికన్నా ఎక్కువగా కానుకలు అందించసాగారు. వాళ్లకు దేవత భయం పట్టుకుంది. చిన్నాడు గొప్పవాడయ్యాడు. వాడికి జమీందారు సేవతోనే సరిపోతున్నది. తన గుడిసెకు కూడా వెళ్ళడం మానేశాడు. జమీందారు ఒకరోజు చిన్నడికి 2 కోడిపుంజులిచ్చి దేవతకు బలి పెట్టి రమ్మన్నాడు. వాడు అడవిలోకి వెళ్ళి 2 పుంజులను కాల్చుకు తిని మర్నాడు తిరిగి వచ్చాడు. దేవత ఏమైనా చెప్పిందా అని జమీందారు చిన్నడిని అడిగాడు. దేవత మీ భక్తికి మెచ్చుకున్నది. ఇక్కడే ఉండిపోతానని, తన కోసం ఒక ఆలయం కట్టించమని అన్నది. ఆ ఆలయం కట్టడానికి పాపిష్టి ప్రజల సొమ్ము వాడవద్దని, మీ డబ్బుతోనే కట్టించమని అన్నది అన్నాడు చిన్నడు. ఆ దేవత అనుగ్రహం మనకు ఉండాలే కానీ ఎంత ఖర్చైనా చేస్తాను
అన్నాడు జమీందారు చేతులెత్తి నమస్కారం చేస్తూ. గ్రామంలో ఎవరికి ఏ చిన్న సంకటం కలిగినా ఆ దేవత మహిమే అని చిన్నడు ప్రచారం చేసి జనాన్ని అదరగొట్టసాగాడు. జమీందారు దేవతకు పూర్తిగా దాసానుదాసుడైపోయాడు. ఆయన డబ్బును మంచి నీరులాగా ఖర్చు చేసి ఊరు బయట దేవతకు పెద్ద ఆలయం కట్టించాడు. దేవతకు జమీందారుకు మధ్య సంధానకర్త చిన్నడు. ఆలయంలో ఏది ఎలా ఉండాలో దేవతను అడిగి చిన్నడు చెప్పడము, జమీందారు ఆ ప్రకారమే చేయటమూ జరిగింది. చిన్నడు ఆలయంలో అతి భయంకరమైన శక్తి స్వరూపం గల విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాడు. ఆలయం పూర్తి అయిన రోజున గొప్ప ఉత్సవము, ప్రజలందరికీ సంతర్పణ జరిగాయి. ఆలయం ఖర్చు యావత్తు జమీందారే భరించాడు. దానికి తగ్గట్టు ప్రజల నుంచి ఆయన రాబడి కూడా బాగా పెరిగింది. ఆ సంవత్సరమే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితి ఏర్పడింది. వానలు లేవు, పంటలు లేవు, జనం తిండికి మాడుతున్నారు. జమీందారు దగ్గర అంతులేని ధాన్యం పోగుపడి ఉన్నది. అయినా కూడా ఆయన కరువు చూసి భయపడి ధాన్యపు కొట్లకు జాగ్రత్తగా తాళాలు బిగించాడు. ఒకరోజు ఉదయం చిన్నడు చిరిగిపోయిన బట్టలతో మట్టి కొట్టుకుని కుంటుకుంటూ ముక్కుతూ మూలుగుతూ జమీందారు వద్దకు వచ్చాడు. జమీందారు వాణ్ణి చూసి, "నీకేమైందిరా చిన్నడు" అని అడిగాడు కంగారుగా. దేవత అంటున్నది, "ఈ ఊళ్ళో ఒక్కడు కూడా ఆకలితో చావకూడదట" అన్నాడు చిన్నడు. "అందుకు మనమేం చెయ్యాలిట" అని అడిగాడు జమీందారు. "వెంటనే అందరికీ గింజలు పంచాలట" అన్నాడు చిన్నడు. "అలా చేయకపోతే ఏమవుతుందట" అని జమీందారు ఆదుర్దాగా అడిగాడు. "ఊరు కాలి బూడిదవుతుందట" అన్నాడు చిన్నడు. "ధాన్యపు కొట్లు కూడా తగలబడిపోతాయేమో. ఒరే చిన్నడు, ఎందుకైనా మంచిది దేవత చెప్పినట్టు చేద్దాం" అన్నాడు జమీందారు. "మీరు ఊరుకోండి, ఆ దేవత అన్నీ ఉత్త బెదిరింపులేను. ఆ మాట ఆవిడతోనే అన్నాను. జమీందారు గారు ఎంతో కాలంగా చేర్చిపెట్టిన ధనధాన్యాలు ఊరి మీద కుప్పించటమా అన్నందుకు నా గొంతు పిసికింది, నన్ను చచ్చేట్టు కొట్టింది. మీరు ఊరుకోండి, ఏం చేస్తుందో చూద్దాం" అన్నాడు చిన్నడు. జమీందారుకి గుండె దడ మొదలైంది. ఇంతలోనే దూరంగా పొగలేచింది. ఇళ్ళు అంటుకుంటున్నట్టుగా ఉంది. అది చూడగానే జమీందారు చిన్నడితో, "నీకేమైనా బుద్ధి ఉందిరా? దేవత అంటే ఏమిటనుకుంటున్నావు? ఇవిగో ఈ తాళం చెవులు తీసుకుపోయి ధాన్యం కొట్టు తెరిచి అందరికీ పంచు" అన్నాడు. చిన్నడు ఏదో చెప్పబోతే ఆయన, "నువ్వే నాకు చెప్పక్కర్లేదు, వెళ్ళు" అని వాణ్ణి తరిమాడు. చిన్నడు పన్నిన యుక్తితో గ్రామస్తులు కరువు నుంచి క్షేమంగా బయటపడ్డారు. జమీందారు బతికి ఉన్నంత కాలము ప్రజలు తప్పు చేస్తే శిక్షించే భారం దేవతకే వదిలేసి తానుగా ఎవరినీ శిక్షించలేదు. ప్రజలు కూడా దేవతకు భయపడి తాము కష్టపడి పనిచేసి ఆనవాయితీని చక్కగా అమలు జరిపారు. జమీందారు మంచివాడు అనిపించుకుంటూ మరింతగా వారి నుంచి లాభాన్ని పొందాడు. కథ సమాప్తం.